క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభునామంలో మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. క్లుప్త సందేశం విందా. తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. తెస్సలోనికలకు పౌలు రాసిన 2వ పత్రిక 2:8. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును, ప్రభు అయిన యేసు తన నోటి ఊపిరి చేత వానిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయును. He shall destroy him with the brightness of his coming అనుంది ఇంగ్లీష్ లో. తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయును. ఆగమనము అనే మాట మీరు అండర్లైన్ చేసుకోండి. ఆగమనము ప్రభువైన యేసు క్రీస్తు యొక్క చిట్ట చివరి ఘట్టము ప్రపంచంలో నిర్వహించబడబోతున్నది. ఆపరేషన్ జీసస్ క్రైస్ట్ అంటాం దీన్ని. ఆపరేషన్ ఆకర్ష్ కాదు, ఆపరేషన్ బ్లూ స్టార్ కాదు, ఆపరేషన్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తు ఒక గొప్ప చేయబోతున్నాడు. అదేమిటంటే ఆయన ఆగమనము. ఆగమనము అంటే రాకడ. పేపర్లో మనం చూస్తున్నాం కదా, స్వదేశ ఆగమనము అంటే ఏమిటి? స్వదేశానికి వస్తున్నాడు. ఆగమనము, ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ లోకానికి వస్తున్నాడు. ఆగమనము అంటే 2 భావాలు ఉన్నాయి. మనం ఆయన ఆగమనము, రెండవది ఆయన ఆగమనము. ఈ తేడా అర్థమైందా మీకు? వి డోంట్ సే డోంట్ కమ్, మనం ఆగమనము. రెండవది ఆయన ఆగమనము, మనం ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం. యేసుక్రీస్తు జన్మించిన దినాలలో మనము లేము. యేసుక్రీస్తు జీవించిన దినాలలో మనము లేము. యేసుక్రీస్తు మరణించిన దినాలలో మనము లేము. పునరుత్థానుడై వెళ్లిపోయిన దినాలలో మనము లేము. కానీ ఆయన ఆగమనమై వస్తుండగా ఆయనను మనం చూడబోతున్నాం. వీఆర్ గోయింగ్ టు సీ హిమ్. మృతులు అయినా ఆయన్ని చూస్తారు, జీవించిన వారు ఆయనను చూస్తారు. ఆయన ఈ లోకానికి తిరిగి రాబోతున్నాడు. ఆయన ఎలా ఉంటాడో మనకు తెలియదు, ఎంతెత్తుంటాడో తెలియదు, ఏ రంగులో ఉంటాడో తెలియదు, ఆయన పలవరస మనకు తెలియదు, ఆయన కంఠధ్వని మనకు తెలియదు, ఆయన చూపులు, ఆయన నడక, ఆయన స్టేచర్ మనకు తెలియదు. కానీ ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒకరోజు రాబోతున్నది. ఏ ప్రభువును నమ్ముకున్నామో, ఏ ప్రభు కొరకు జీవిస్తున్నామో, ఏ ప్రభు కొరకు త్యాగం చేస్తున్నామో, ఏ ప్రభు కొరకు పరిచయం, ఏ ప్రభు గురించి పాడుతున్నామో, ఏ ప్రభు గురించి ప్రకటిస్తున్నామో, ఆ రక్షకుడు మన కళ్ళ ఎదుట కనబడబోతున్నాడు. ఎంత గొప్ప సంగతి ఇది! ఆయన ఆగమనము. ఆయన రాబోతున్నాడు. ఆయన ఈ లోకానికి తిరిగి రాబోతున్నాడు. చూడండి, తెస్సలోనికీయులకు రాసిన 1వ పత్రికలో యేసుక్రీస్తు మొదటి రాకడ ప్రస్తావించబడింది. 2వ రాకడలోని మొదటి భాగం ప్రస్తావించబడింది. 2వ పత్రికలో 2వ రాకడలోని 2వ భాగం ప్రస్తావించబడింది. ఈ వ్యత్యాసం, ఈ వైవిధ్యం, ఈ లైన్ ఆఫ్ కంట్రోల్ మనం గమనించాలి. తెస్సలోనికీయులకు మొదటి పత్రికలో 2వ రాకడలోని మొదటి భాగం, పార్ట్ 1 ఆఫ్ సెకండ్ కమింగ్. 2వ పత్రికలో పార్ట్ 2 ఆఫ్ సెకండ్ కమింగ్. ఆయన మొదటి రాకడలో, 2వ రాకడలోని మొదటి భాగంలో భూమి మీదకి వస్తాడు. కానీ ఆయన ప్రత్యక్షత పరిమితం, లిమిటెడ్ అపియరెన్స్. అంటే అపియరెన్స్ అంటూ లిమిటెడ్ పీపుల్, కొందరికి మాత్రమే పరితం. ర్యాలీస్ ఇండియా లిమిటెడ్, గ్లాక్సో ఇండియా లిమిటెడ్ ఏమిటి? అది కొంతమందికే, పబ్లిక్ సెక్టార్ కాదు, కొంతమందికే. లిమిటెడ్ అంటే కొంతమందికి అని. అందుచేత 4వ అధ్యాయం 13వ వచనంలో ఇలాగ రాయబడింది. 15లో 16 ఆర్భాటముతోనూ ప్రధాన శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకముండి ప్రభు దిగివచ్చును,
క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా పరమండలములకు మేఘముల మీద కొనిపోబడదుము. కాగా మనము సదాకాలము ఆయనతో కూడా ఉందము. మీరిట్టి మాటల చేత ఒకరినొకడు ఆదరించుకోండి. 16, 17, 18 వచనాలు. 4వ అధ్యాయం తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక. ఆయన ఎలా వస్తాడు? ప్రధాన దూత శబ్దముతో. ఎలా వస్తాడు? బూరతో. శబ్దముతో వస్తాడు, బూరధ్వనితో వస్తాడు. ఆయన ప్రధాన దూత శబ్దంతో, దేవుని బూరతో రాగా క్రీస్తునందుండి మృతులైన వారు లేస్తారు. అంటే క్రీస్తునందు మృతులు కాని వారికి ఆ బూరధ్వని వినబడదు అని అర్థం. గమనించాలి. ప్రధాన దూత శబ్దము, దేవుని బూర మోగినప్పుడు ఎవరు లేస్తారు? క్రీస్తునందుండి మృతులైన వారు. మరో బ్యాచ్ ఉన్నారు. వాళ్ళెవరు? క్రీస్తునందు లేక మృతులైన వారు. వాళ్ళు కూడా ఉన్నారు, కానీ వారికి రెండవది ఎవరు వింటారు? ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము. అంటే ఏమిటి? జీవించి ఉంటారే, ఆయన వచ్చే కాలానికి జీవించి ఉన్న విశ్వాసులలో క్రీస్తునందున్న వారికి మాత్రమే వినబడుతుంది. ఆ దినాలలో క్రీస్తునందు లేని వారు ఉంటారు, వారికి ఆ బూరధ్వని వినపడదు, వారికి ఆర్భాటము వినపడదు. ఈ వ్యత్యాసాన్ని గమనించాలి. అందుచేతనే క్రిస్టల్ క్లియర్ గా, సుస్పష్టంగా, స్ఫటికమంత స్పష్టంగా ఈ మాటలు రాయబడ్డాయి. ఏమని? క్రీస్తునందుండి మృతులైన వారు, ఆ మీదర సజీవులము నిలిచి ఉండు మనము. మనమంటే రక్షించబడి జీవిస్తున్న వారు. ఆ దినాలలో వీళ్ళిద్దరికి ప్రత్యేకంగా బూరధ్వని వినబడుతుంది. ఇది ఫస్ట్ అడ్వాంట్, ఫస్ట్ అపియరెన్స్, ఫస్ట్ కమింగ్ అని మనం గమనించాలి. రెండవ రాకడలో ఫస్ట్ పార్ట్ ఆఫ్ సెకండ్ కమింగ్. ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు ఈ సంగతులు జరగబోతున్నాయి. ఈ సంగతులు జరగబోతున్నాయి. అందుచేత లేఖనాలలో ఆయన రాకడ నూతన నిబంధనలోని 27 పుస్తకాలలో 260 అధ్యాయాలలో 318 సార్లు ఆయన రెండవ రాకడ ప్రస్తావించబడింది. ఆయన రెండవ రాకడ చేసే గంభీరమైన ఒక వ్యత్యాసం ఏమిటంటే, మొదటి రాకడ అంటే ఆయన మొదట మానవుడిగా ఈ భూమి జన్మించడం, అది మొదటి రాకడ. ఈ మొదటి రాకడ ప్రపంచాన్ని 2 ముక్కలుగా చేసింది. ప్రపంచమనే ఈ వస్త్రాన్ని కత్తిరించింది 2 ముక్కలుగా. ఒకటి దేవుని నమ్మిన వారు, దేవుని నమ్మని వారు, దేవుని వెంబడిస్తున్న వారు, దేవుని వెంబడించని వారు. ఆయన రెండవ రాకడ ప్రపంచ సంఘాన్ని 2 ముక్కలు చేస్తుంది. ఎందుకంటే ఈ సంఘములో 2 రకాల వాళ్ళు ఉన్నారు. నమ్మిన వాళ్ళు ఉన్నారు, నమ్మని వారు ఉన్నారు. సంఘము ఇప్పుడు అందరితో నిండిపోయింది. సంఘము కల్తీ శాల్తీగా మారింది. మార్పు లేని వారు, మారు మనసు లేని వారు, రక్షణ లేని వారు సంఘములోనికి చొచ్చుకొని వచ్చారు. సంఘములోనికి దూరారు. బంధువులుగా, రక్త సంబంధికులుగా, దాయాదులుగా, బంధు ప్రీతి వలన నమ్మని వారెందరూ వచ్చేశారు. కష్టం. అందుచేత ప్రక్షాళన జరగబోతున్నది. నమ్మని వారితో నిండిన ఆధునిక సంఘాలు, దేవుని భయం లేని వారితో నిండిన ఆధునిక సంఘాలు. పౌలు ఇలాగంటున్నాడు చూడండి. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 15వ అధ్యాయం 32వ వచనం. మొదటి పత్రిక 15:32. మనుష్య రీతిగా నేను ఎఫెసులో మృగములతో పోరాడి తిని. మృగనైజం ఆధునిక సంఘాల్లోనికి వచ్చేస్తుంది. దెబ్బలాట్లు వచ్చాయి,
గొడవలు వచ్చాయి, కొట్లాట్లు వచ్చాయి, అరుపులు వచ్చాయి, కేకలు వచ్చాయి. లోకంలో ఎలాంటి మాటలు వాడుతున్నారో సంఘాల్లో కూడా అలాంటి మాటలు వాడుతున్నారు ఈ దినాల్లో చాలా చోట్ల. లోకానికి సంఘానికి తేడా లేకపోతుంది. మీరు లోకములోనికి వెళ్లి ఆత్మను రక్షించండి అంటే లోకములోనికి వెళ్లి లోకాన్ని లోపలికి తెచ్చారు. పౌలు అంటున్నాడు, నేను మృగాలతో పోరాడానయ్యా. ఎఫెసులో మృగాలతో పోరాడి, నేను ఎఫెసులో మృగములతో పోరాడాను. మృగత వేసించింది. సంఘము రకరకాల సంగతులతో నిండిపోయింది ప్రియులారా. అంటే ఆధునిక సార్వత్రిక సంఘాన్ని గురించి నేను చెప్తున్నాను, ఏదో ఒక సంఘాన్ని దృష్టిలో పెట్టుకుని కాదు. చాలా చోట్ల ఇలా కనబడుతుండగా ఇప్పుడు ఏం చేయాలి? సంఘాన్ని ప్రక్షాళన చేయాలి అనే రెండవ రాకడ సంఘమును రెండు ముక్కలుగా చేస్తుంది. అదేమిటి? 5 మంది విడిచిపెట్టబడ్డారు, 5 మంది ఎత్తబడ్డారు. సంఘములో దేవుని నమ్మని వారు ఉండిపోతారు. సంఘములో ఉండి దేవుని నమ్మిన వారు ఎత్తబడతారు. ప్రియులారా, క్రీస్తునందుండి మృతులైన వారు తిరిగి లేస్తారు. అలాగే సజీవులైన వారు క్రీస్తునందున్న వారు అదృశ్యమవుతారు. దే డిసపియర్. ఎలాగూ చూడండి, లేఖనాలు ఇలాగూ మనకు తెలియజేస్తున్నాయి. కొరింథీయులకు పౌలు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం చూద్దాం. 51, 52 వచనాలు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుతున్నాను, మనమందరము నిద్రించము, నిమిషములు ఒక రెప్పపాటున కడబూర మ్రోగగానే మనమందరము మార్పు నొందుదుము. బూర మ్రోగును, మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనము మార్పు పొందుదుము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యను ధరించుకొనవలసి ఉన్నది. క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు, మర్త్యమైనది అమర్త్యం ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడును. మనము రెప్పపాటున కడబూర మ్రోగగానే మార్పు చెంది ప్రభువుతో కూడా ఉంటాం. ప్రియమైన సహోదరి, క్షణికములో రెప్పపాటులో జరిగే ఒక మార్మికమైన, మహోత్కృష్టమైన, మహనీయమైన ఒక మర్మం, మనము మార్పు నొందుదుము. అది శాంపిల్ టెస్ట్ గా చేసి చూపించాడు ప్రభు. చూడండి, అపోస్తల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం చూద్దాం. అపోస్తల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 9 చదువుతున్నాను. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. అంతవరకు, అంతకుముందు భూమి మీద నడిచిన యేసుక్రీస్తు, భూమి మీద సంచరించిన యేసుక్రీస్తు, ఆహారం తిన్న యేసుక్రీస్తు, ఇదే దేహంతో, ఇలాంటి దేహంతో, మానవ దేహంతో భూమి మీద సంచరించిన యేసుక్రీస్తు మరణము జయించి తిరిగి లేచిన తరువాత ఏం జరిగింది చదువుతున్నాం. ఈ మాటలు చెప్పి ఆయన చూచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది రక్షించబడిన వారికి జరగబోతుంది. యేసుక్రీస్తు ఎంత వాస్తవమో ఇదంత వాస్తవం. యేసుక్రీస్తు ఎంత వాస్తవం, సూర్యుడు ఎంత వాస్తవమో యేసుక్రీస్తు అంత వాస్తవం. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుచేత ఆయన ఆరోహణమై వెళ్ళిపోయాడు, మేఘాల మీద వెళ్ళిపోయాడు. అందుచేత మృతులు సజీవులుగా లేచిన తరువాత, మనము మార్పు నొందిన తరువాత ఆగ మేఘాల మీద మనము వెళ్ళిపోతాం. ప్రభువు భూమి మీదకి రాడు. ధ్వని వినబడుతుంది. ప్రభు భూమి మీదకి రాడు, ఆర్భాటం వినబడుతుంది. రక్షించబడిన వారు మాత్రమే ఆకర్షితులై వెళ్ళిపోతారు. ఆపరేషన్ జీసస్ క్రైస్ట్ పార్ట్ 1 అది. ఈ పార్ట్ 1లో మృతులైన విశ్వాసులు, జీవించి ఉన్నవారు ఎగిరి ఆగ మేఘాల మీద ప్రభు దగ్గరికి వెళ్తారు. ప్రియులారా, ఇది రెండవ రాకడలోని మొదటి భాగం. అప్పటి నుండి
ప్రపంచం యొక్క వ్యవస్థలు, ప్రభుత్వాలు, సిస్టమ్స్, జీవన సరళి, విధానాలు అన్నీ మారిపోతాయి. అన్నీ మారిపోతాయి. ప్రపంచాన్ని దేవుడు స్వాధీనం చేసుకుంటాడు. గాడ్ విల్ డైరెక్ట్లీ టేక్ కంట్రోల్ ఓవర్ ద వరల్డ్. ప్రపంచము ఆయన స్వాధీనంలోకి వెళ్ళబోతున్నది. రక్షించబడిన విశ్వాసులు, మృతులైన విశ్వాసులు ఇద్దరు ఏకమై పరమండలానికి మేఘముల మీద కొనుపోబడదము. యేసుక్రీస్తు ఎలా వెళ్ళాడో, గలిలయ మనుషులారా ఎందుకు నిలిచి ఆకాశం చూస్తున్నారు? ఆయన ఏ రీతిగా వెళ్ళాడో ఆ రీతిగానే తిరిగి వస్తాడు. ఆయన మేఘాల మీద మనలను తీసుకుని వెళ్తాడు. ప్రియులరా, ప్రియమైన సహోదరి సహోదరరా, ఈ శరీరానికి సంబంధించిన ఏ కార్యము ఈ భూమి మీద ఇక నెరవేరడానికి వీలు కాని పరిస్థితి. ఈ శరీరము ముఖ్యమని అనుకుంటా. దీని సుఖం, దీని సౌఖ్యం, దీని ఆశ కదండి, సాధు చేయడం, దీని కొరకు జీవించడం, సంపాదించడం, కూడబెట్టడం కదండి, ఎన్నో రకాల సుఖాలు సౌఖ్యాలు ఈ శరీరానికి ఇస్తున్నా. ఈ శరీరం నథింగ్ అని తెలుస్తుంది ఒక రోజున. ఈ శరీరం వ్యర్థం అని తెలుస్తుంది ఒక రోజున. ఈ శరీరం ప్రమాదం అని తెలుస్తుంది ఒక రోజున. శరీరము లోపల ఉన్న నిజమైన వ్యక్తి ఉన్నాడు అని తెలుసుకుంటారు గాని ఏమీ చెయ్యలేరు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన ఆగమనము అంటే రాకడా, ఆయన ఆగమన ప్రకాశము భూమి మీద ప్రకాశించబోతున్నది. సంఘము అని మనం అంటున్నాం. క్రీస్తును మృతులైన వారు, జీవించిన వారు ఏకమై వెళతారు అని లేఖనాలు స్పష్టంగా ఇస్తున్నాయి. ఈ క్రమంలో మిగిలి ఉండే వాళ్ళెవరు? దేవుని నమ్మకుండా జీవించి ఉన్నవాళ్ళు. దేవుని నమ్మకుండా ఉండి జీవించి ఉన్నవాళ్ళు, సువార్త వాక్యము విని గ్రహించకుండా ఉన్నవాళ్ళు, లెక్క లేకుండా, లెక్క జమ లేకుండా, భయము భీతి లేకుండా, విచ్చలవిడిగా ఇష్టానుసారంగా క్రమం లేకుండా, వావి వరస లేకుండా జీవించి 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 ఉన్నవారు అప్పుడు స్పృహలోకి వస్తారు. జీవించున్న వారి అదృశ్యం ఒక గొప్ప చర్చనీయాంశం. ప్రపంచంలో వార్తల్లోని వ్యక్తులుగా ఉండబోతున్నారు. ప్రతి టీవీలో, ప్రతి టెలిఫోన్లో, ప్రతి SMS లో, ప్రతి వాల్ పోస్టర్ల మీద, ప్రతి వార్తాపత్రికలో, ప్రతి డిజిటల్ నోట్స్ లో, ఇంటర్నెట్ లో, రకరకాల నెట్వర్క్స్ లో వచ్చే సమాచారం ఏమిటంటే ప్రపంచంలో చాలా మంది కనిపించడం లేదు. ఎవరు దేవుని నమ్ముకుంటారో వారు అదృశ్యమవుతారు. దేవుని నమ్మని వారు కనిపించని ప్రపంచంగా ఈ ప్రపంచము మారబోతున్నది. ఇది లేఖనం, ఇది వాస్తవం, ఇది ఖచ్చితం, ఇది నిజం. ఆయన ఆగమన యొక్క విలువది, ఘాటు అది. ఆయన ఈ లోకానికి రాబోతున్నాడు. ప్రియులారా, ఈ లోకానికి రాబోతున్నాడు. అందుచేత రక్షించబడిన వారు, ప్రభు నమ్మిన వారు, ఆయన కొరకు మనము ఎదురు చూడవలసిన వాళ్ళు ఉన్నారు. టారీయింగ్ ఫర్ జీసస్ క్రైస్ట్. ఈ గొప్ప సంగతి జరగబోతున్నది. ఈ క్రమంలో ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక్కటవుతాయి. కారణం, రీజన్ ఒక్కటి. మీకు ఒక మాట చూపిస్తాను చూడండి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం చూడండి. అక్కడ ఒక మాట రాయబడింది. అప్పుడు నేను సింహాసనములను చూచితిని. 24 అండి, ప్రకటన 24. అంతటా సింహాసనములను చూచితిని. సింహాసనము కాదు, సింహాసనములు.
All the governments shall come together and they cooperate one another. సమస్య ఒక్కటి కాగా ఇవన్నీ ఒక్కటవుతున్నాయి. సమస్య ఒక్కటి కాగా ప్రపంచ దేశాలు ఒక్కటవుతున్నాయి. ఈనాడు ప్రపంచ దేశాలు ఒక్కటి చేయడం జరగబోతుంది. ఇప్పటికే చాలా వచ్చింది. గ్లోబల్ విలేజ్, గ్లోబల్ జస్టిస్, గ్లోబల్ కరెన్సీ ఎన్నో వచ్చాయి. ఇప్పుడు మెల్లమెల్లగా 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 ప్రపంచమంతా ఒక్కటి అవుతుంది. ప్రధాన ప్రాముఖ్యమైన కారణం అంటే ప్రపంచమంతటికి ఒకే సమస్య. లక్షలాది కోట్లాది మంది కనిపించకుండా ఉండడానికి కారణం ఏమిటి? ప్రజలు ప్రభుత్వాల మీద తిరుగుతారు, ప్రభుత్వాల మీద అడ్డం తిరుగుతారు, ప్రభుత్వ ఆస్తులను కాల్చివేస్తారు, గందరగోళం జరుగుతుంది, ప్రభుత్వం నాశనానికి వెళ్ళిపోతుంది. ప్రజలంతా ఒకసారి బయటకు వచ్చి మా పిల్లలు, మా భార్యలు, మా తండ్రులు, మా తాతలు, మా బంధువులు ఏమయ్యారు చెప్పండి అని ప్రభుత్వం ఆస్తులను ధ్వంసం చేస్తుండగా ప్రభుత్వాలన్నీ ఒక్కటవడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. ఈ క్రమంలో ఒక సంగతి జరగబోతుంది చూడండి, మనం ఆశ్చర్యపోతాం. దానియేలు గ్రంథం చూడండి. దానియేలు గ్రంథంలో స్పష్టంగా ఈ సంగతి కనబడుతుంది. చూడండి 8వ అధ్యాయం 23వ వచనం. వారి ప్రభుత్వం యొక్క అంతములో వారి అతిక్రమములు సంపూర్తి అగుచుండగా ముఖము గలవాడును యుక్తి గలవాడునయుండి ఉపాయము తెలుసుకొను ఒక రాజు పుట్టును. ఒక రాజు రాబోతున్నాడు. అతడెట్టివాడు? క్రూర ముఖము గలవాడు. అతడెట్టివాడు? యుక్తి గలవాడు. అతడెట్టివాడు? ఉపాయము తెలిసినవాడు. హైలీ ఇంటెలిజెంట్ మ్యాన్, హైలీ వైజ్ మ్యాన్, హైలీ టాక్టిక్స్ ఫెలో ప్రపంచానికి కావాలి. ప్రపంచం యొక్క ఇబ్బందిని తొలగించడానికి అత్యంత తెలివైన వాడు కావాలి. ఆధునిక పరిజ్ఞానాన్ని ఎరిగినవాడు కావాలి. ఆ క్రమంలో ఒకడు రాబోతున్నాడు. అది ఎటువంటి ఏ క్రూయల్ పర్సనాలిటీ. అపవాది పూర్తిగా ప్రభువుకి వ్యతిరేక కదండి, పూర్తిగా ప్రభు. ఈయన సత్యవంతుడు, వాడు అబద్ధికుడు. ఈయన రత్నవర్ణుడు, ధవళవర్ణుడు, 10,000 మందిలో గుర్తించడానికి వీలున్న ప్రభువు కాగా వీడెలాంటి వాడు? క్రూర ముఖము గలవాడు, ఏ క్రూయల్ ఫెలో. ప్రపంచంలో రాబోతున్నాడు. ప్రపంచానికి ఎవరు కావాలి? యుక్తి గలవాడు కావాలి. ప్రపంచానికి ఎవరు కావాలి? ఉపాయము తెలిసిన వాడు కావాలి. ప్రపంచానికి ఎవడు కావాలి? దీన్ని జయించేవాడు కావాలి. చూడండి అక్కడ తర్వాత వచనం. అతడు గెలుచును గాని తన స్వభావంలో గెలవడు. ఆశ్చర్యముగా శత్రువును నాశనం చేయడం యందు అభివృద్ధి పొందుతూ అయినట్టుగా జరిగించు బలవంతులను అనగా పరిశుద్ధ జనమును నశింపచేస్తాడు. వీడి శత్రు ఎవరంటే దేవుని నమ్మిన వారు. వీడి శత్రు ఎవరంటే ప్రభువుని నమ్మిన వారు. వాళ్ళెవరు? విడిచిపెట్టబడిన వారు ఉన్నారే. ఆయన రాగా, బూరధ్వని రాగా, ఆర్భాటము వినగా వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోగా మిగిలిపోయిన వాళ్ళు ఏమవుతారండి? అప్పుడు స్పృహలోకి వస్తారు. అప్పుడు మగత వీడుతుంది. అప్పుడు జ్ఞానోదయం అవుతుంది. మేము కూడా దేవుని యొద్దకు వెళ్ళాలి. మేము కూడా ప్రభు దగ్గరికి వెళ్ళాలి. మేము కూడా మారు మనసు పొందాలి అని వాళ్ళు ఏం చేస్తారు చూడండి. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం చూడండి. 8-11 చూద్దాం. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనంలో చాలా స్పష్టంగా, చాలా వివరంగా ఈ మాటలు వ్రాయబడ్డాయి. ఆమోసు గ్రంథం 8-11 చదవండి. రాబో దినములయందు దేశంలో నేను క్షామము పుట్టింతును. అది అన్నపానము లేకపోవడం చేత కలుగు క్షామము కాక, అది అన్నపానములు లేకపోవడం చేత కలుగు క్షామము కాదు. ఇదేంటి? ఇవి సమృద్ధిగా ఉంటే క్షామం ఎలా అవుతుంది? అది కానీ క్షామం అంటున్నాడు. ఒక క్షామం వస్తుంది. అదేమిటంటే అన్నపానాలు లేకపోవడం కాదు,
బియ్యం ఖరీదు తక్కువ, బంగారం ఖరీదు తక్కువ, ఇళ్ల ఖరీదు తక్కువ, స్థలాల ఖరీదు తక్కువ, పెట్రోల్ ఖరీదు తక్కువ, డీజిల్ ఖరీదు తక్కువ. అప్పుడు కొనుక్కోండి, చాలా చౌకగా వస్తాయి. ఆ కాలం రాబోతుంది. ఏమిటా కాలం? అన్నపానం లేకపోవడం చేత కలుగు క్షామం కాదు. ఏ క్షామం అంట చూడండి. యెహోవా మాటను వినకపోవటం వలన కలుగు క్షామముగా ఉండును. అంటే ఆయన వాక్యము దొరకదు. ఆ తర్వాత చూడండి, కాబట్టి జనులు యెహోవా మాట వెతకుటకై ఈ సముద్రము నుండి ఆ సముద్రం వరకును, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకును సంచరించుదురు గాని అది వారికి దొరకదు. ఇప్పుడు జ్ఞానోదయం వచ్చింది వాళ్ళకి. వాక్యాన్ని వెదుగుతున్నారు, కూటాల్ని వెదుగుతున్నారు. ఆ కమ్యూనిటీ హాల్లో సభలు పెట్టరా? ఎప్పుడు మీరు అద్దెలకు ఇవ్వరా? ఇస్తాం గాని పెట్టేవాళ్ళు లేరండి. స్పీకర్లు కావాలి, కనిపించడం లేదయ్యా స్పీకర్లు. మూగ స్పీకర్ కూడా దొరకడు. మా బోడి మాట్లాడేవాళ్ళని అలా పెట్టండి. మూగ స్పీకర్ కూడా దొరకని దినాలు. వాక్యము కొరకు వారు వెతకుదురు గాని అది వారికి దొరకదు. చక్కని కన్యకలు, యవ్వనులు దప్పి చేత సమ్మల్శీలదు. వాక్యం కొరకు ఎంత దూరం వెళ్తారంటే ఈ సముద్రము నుండి ఆ సముద్రం ఓడ ప్రయాణం చేసి సముద్రాలు దాడుతారు. ఈ దిక్కు నుండి ఆ దిక్కు విమానయానం చేసి దేశాలు దాడుతారు. కానీ అది వారికి దొరకదు. వీళ్ళు ఘోరమైన శ్రమలు అనుభవించాలి. యేసుక్రీస్తు వచ్చి ఈ గందరగోళం చేశాడు. సంఘము కనబడడం లేదు. విశ్వాసులు చూడండి, ప్రార్థనలు లేవు కదా, కూటాలు లేవు కదా. అపవాది వచ్చి ఒక గొప్ప ప్రచారం అన్నమాట. ఉపాయం ఎరిగినవాడు, యుక్తి ఎరిగినవాడు. అందుచేత వాడు పరిశుద్ధుల మీదకు వస్తాడు. ఇవి 7 ఏండ్ల శ్రమల కాలం. ఘాతుకం జరుగుతుంది, ఘోరం జరుగుతుంది. లేఖనాలు తెలియజేస్తున్నాయి, క్రూర మృగమునకైనను ప్రతిమకైనను నమస్కారము చేయక అనుంది. ఈ క్రూర ముఖము గలవాడు ఎవడు అని లేఖనాలు చూస్తే, లేఖనాల్లో ఈ మాట స్పష్టంగా చూడండి. ఎవడు ఈ క్రూర ముఖము గలవాడు? బైబిల్లో చాలా వివరంగా ఈ సంగతి వ్రాయబడింది. చూడండి, 17వ అధ్యాయం ప్రకటన గ్రంథం 17:11. ఉండినదియు ఇప్పుడు లేనిదిన ఈ క్రూర మృగము, అక్కడేమన్నాడు? క్రూర ముఖము అన్నాడు దానియేలు గ్రంథంలో. ఇక్కడేమంటున్నాడు? క్రూర మృగము అంటున్నాడు. చూడండి ఆ క్రూర మృగం ఏమిటో చూద్దాం. ఈ క్రూర మృగము ఆ 7గురితో పాటు ఒకడునయ్యుండి తానే 8వ రాజగుచు నాశనమునకు పోవును. అతడు అనుందా లేదా అక్కడ? ఆ 7గురితో పాటు ఒకడు అంటే మనిషా జంతువా? వీడు 100% అపవాది, 100% అపవాది. ఈ భూమి మీద నివసిస్తాడు. 100% అపవాది, 100% గాడ్. యేసుక్రీస్తుగా ఎలాగ జీవించాడో 100% అపవాది ఇదే భూమి మీద వాడు జీవించబోతున్నాడు. సంఘము వెళ్లిపోయిన తరువాత వాడొస్తాడు. ప్రభు ఉండగా, పరిశుద్ధాత్ముడు ఉండగా వాడికి అవకాశం లేదు. కాబట్టి క్రీస్తునందుండి మృతులైన వారు, జీవించి ఉన్నవారు ఏకమై వెళ్లిపోగా ఇదే ఛాన్స్ అని వాడు రాబోతున్నాడు. క్రూర ముఖము గల ఒక రాను, అతడు యుక్తి గలవాడు, ఉపాయము ఎరిగినవాడు. అతడు నమస్కారం చెయ్యాలనే శాసనాన్ని చేస్తాడు. క్రూర మృగమునకైనను ప్రతిమకైనను నమస్కారము చేయక. అంటే ఏమిటి? క్రూర మృగం అంటే మనిషివాడు. మృగ ముఖము గలవాడన్నమాట. వాడి ముఖం చూడంగానే ముఖంగా ఉంటుంది. మృగ ముఖము గలవాడు. ప్రతిమ అంటున్నాడు అంటే వాడి ప్రతిమ. నమస్కారం చేయాలి. మనం చదువుకున్నాం, వాడు ధర్మ విరోధయుండి తానే దేవాలయంలో కూర్చొని నేనే దేవుణ్ణి అని ప్రకటించుకుంటాడు. ఇప్పటికే
మానవ దేవుళ్ళకు నమస్కారం చేయడం అలవాటైంది కదా. అందుచేత అందరూ వీడి దగ్గరికి వచ్చి నమస్కరిస్తాడు. ప్రతి ఆఫీసులో వాడి బొమ్మ, ప్రతి స్కూల్లో వాడి బొమ్మ, ప్రతి వీధి మగను వాడి బొమ్మ, ప్రతి సెంటర్లో వాడి ప్రతిమ. ఏం చేయాలి? ప్రతిమ కనబడగానే నమస్కరించాలి, ప్రతిమ కనబడగానే పూజించాలి. అలా చేయకపోతే క్రూర మృగములకైనను, అంటే వాడికైనను, ప్రతిమకైనను, వాడి బొమ్మకైనను నమస్కరించని వారిని యేసుక్రీస్తుని గురించి ఆయన వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదము చేయబడిన ఆత్మలను నేను చూచితిని, వారు సంహరించబడతారు. దే విల్ బి అసాసినేటెడ్. ఎలా ఉంటుందంటే మనం చాలా సులభంగా పిల్లలు స్కూల్కి వెళ్తారు, తల్లిదండ్రులు ఇంట్లో ఉంటారు. వీడి శాన వస్తుంది, మృగానికి నమస్కరించబడతామంటారు, అంటే క్రూర మృగం గలవానికి నమస్కరించమంటారు, మృగం వంటి వానికి, ప్రతిమకు నమస్కరించమంటారు. మేము నమస్కరించాం. యేసుక్రీస్తుని గురించి, ఆయన వాక్యమును గురించి సాక్ష్యం ఇస్తారు వాళ్ళు. మా పితరులు వెళ్ళిపోయారండి, ప్రభు వచ్చి తీసుకువెళ్ళాడండి, ఇదిగో సందేశాలు వినండి, వాక్యాలు వినండి, ఈ సీడీ వినండి, ఆయన వస్తాడు తీసుకువెళ్తాడు అని చెప్పబడిందండి. వాళ్ళు వెళ్ళిపోయారు, మేము కూడా అక్కడికి వెళ్తాం. కాబట్టి మేము ప్రతిమ నమస్కారం చెయ్యం, బొమ్మకు నమస్కారం చెయ్యం. అంటే ఏం జరుగుతుంది? తలలు నరకబడతాయి. ఇప్పుడు ఇంటి నుండి పిల్లలు వస్తారు, ఏం జరిగింది? తల్లిదండ్రుల తలకాయలు వీధిలో కనబడుతున్నాయి. ఒరేయ్, మీ నాన్న తల నరికేశారా, ఒరేయ్ మీ అమ్మ తల నరికేశారు, మేమేమో నమస్కరించాం మమ్మల్ని తప్పించేశారు, మేమేమో పూజించాం మమ్మల్ని తప్పించేశారు, మీ అమ్మ పూజించలేదురా, మీ నాన్న నమస్కరించలేదురా, అదిగో వారి తల అక్కడ చూడు, మీ అమ్మ తల ఇక్కడ చూడు. పిల్లలు పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళ తల్లి వాళ్ళ తండ్రి తలలు పట్టుకొని ఒళ్ళో పెట్టుకొని మమ్మీ డాడీ అని అరుస్తుంటే లోకం అల్లకల్లోలం అవుతుందండి. అతడు క్రూర మృగం వంటి వాడు, అతడు యుక్తి గలవాడు, అతడు ఉపాయము తెలిసినవాడు, ప్రపంచ పటంలోనికి రాబోతున్నాడు. ఫక్తు అపవాది. ఈ సత్యాన్ని గ్రహించండి, 100% అపవాది ప్రపంచ ఉనికిలోకి రాబోతున్నాడు. ఈ విల్ టేక్ ఓవర్, కంట్రోల్ ఓవర్ ఆల్ ద గవర్నమెంట్. సింహాసనములను చూచాను, ఆ ప్రభుత్వాలన్నీ కూడా వాడికి నమస్కరిస్తున్నాయి. చూడండి, 25వ వచనం చదువుతున్నాను. మరియు అతడు ఉపాయం కలిగిన వాడై మోసం చేసి తనకు లాభం తెచ్చుకొను, అతడు అసహ్యపడి తన్ను తాను హెచ్చించుకొను. ఎవడు హెచ్చించుకునేది? యెషయా గ్రంథం 14:13 వచనం కదా. వాడు తను తాను హెచ్చించుకొని మట్టి కరిశాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? తను తాను హెచ్చించుకొను, క్షేమముగా ఉన్న కాలమందు అనేకులను సంహరించును. అతడు రాజాది రాజుతో యుద్ధము చేయును. ప్రభు తన ఆగమన ప్రకాశము చేత వారిని సంహరించబోతున్నాడు. ఆ మాట అన్నమాట ఇది. అతడు రాజాది యుద్ధము చేయును గాని అతని బలము దైవాధీనం వల్ల కొట్టివేయబడును. ప్రభు అయిన యేసుక్రీస్తు తన ఆగమన ప్రకాశము చేత వాణ్ణి నశింపజేస్తాడు. హీ షల్ డిస్ట్రాయ్ హిమ్ విత్ ద బ్రైట్నెస్ ఆఫ్ హిస్ కమింగ్. తన నోటి ఊపిరి చేత, బై ద స్పిరిట్ ఆఫ్ హిస్ మౌత్, by the brightness of his coming, he shall destroy, he shall consume. అపవాదిని జయిస్తాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ సత్యాలను బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. అపవాదిని ఆయన తన ఆగమన ప్రకాశము చేత నశింప చేస్తాడండి. ఆగమన ప్రకాశం చేత నశింప చేయగా జరిగేది ఏమిటో తెలుసా? లేఖనాల్లో మనం గమనిస్తే అది పట్టబడి బంధించబడతాడు. అపవాది పట్టబడి బంధించబడతాడు. అప్పుడు జరిగేది ఏమిటి తెలుసా? ఆ క్రమంలో లేఖనాల్లో మనం స్పష్టంగా చూస్తాం. వీడితో పోరాడేదే, ప్రభు వీడితో పోరాడేదే. దీనిని హర్మెగెద్దోను యుద్ధము అని ప్రకటన గ్రంథం తెలియజేస్తుంది. ప్రభు వీడితో పోరాడతాడు. హర్మెగెద్దోను యుద్ధములో వాడు నశించిపోతాడు. ఆ తరువాత అపవాది బంధించబడగా భూమి మీద
1000 ఏండ్ల పాలన జరుగుతుంది. దిస్ ఇస్ కాల్డ్ మిల్లేనియం. 1000 ఏండ్ల పాలన. వారు తిరిగి బ్రతికిన వారై క్రీస్తు 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. దే షల్ రెయిన్ ఓవర్ ద వరల్డ్ 1000 years. ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక సుపరిపాలన ప్రపంచంలో చూపిస్తాడు. ఆ దినాలలో ఇళ్లకు తాళాలు ఉండవు. ఏమండి, పోలీసులు ఉండరు, మోసము ఉండదు, దౌర్జన్యం ఉండదు, దుండగము ఉండదు. ఎద్దు సింహము, ఆవు సింహము కలిసి మేత మేసే దినాలు. పశువుల్లో కూడా ఉండే క్రౌర్యము, క్రూరత్వము తొలగిపోతుంది. పశువులు తన నైజాన్ని, క్రూర నైజాన్ని విస్మరిస్తాయి. ఒక విచిత్రమైన, మనోహరమైన, మనోజ్ఞమైన, స్పెక్టాక్యులర్ అట్మాస్ఫియర్, కన్నుల పండుగగా ఉండే ఒక వాతావరణం భూమి మీద ఆయన చూపించబోతున్నాడు. అది 1000 ఏండ్ల పాలన. ప్రపంచమంతా పరిపాలించబడుతుందండి. ఈ ప్రపంచమంతా పరిపాలనలో ఆయనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. అప్పుడు విశ్వాసులైన వారు ఈ పాలనలో పాల్గొంటారు. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరాలు రాజ్యం చేయుదురంటే దే షల్ బి ఇన్ ద క్యాబినెట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ మిల్లేనియం. 1000 ఏండ్ల పాలన క్యాబినెట్ లో విశ్వాసులు ఉంటారు అని అర్థం. పరిపాలన అంటే అదే. వారు తిరిగి బ్రతికిన వారే రాజ్యం చేస్తారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు ఆగమన ప్రకాశము చేత వాడిని నాశనం చేసి బంధిస్తాడు. 1000 ఏండ్లు వాడు బంధకాల్లో ఉంటాడు. 1000 ఏండ్లు ఇక్కడ రాజ్యము చేయబడుతుంది. ఈ 1000 ఏండ్ల రాజ్యము తరువాత సాతాను విడుదలవడం, సాతాను విడుదల తదనంతరం గోగు మాగోగు రాజ్యాల మధ్య యుద్ధము మొదలవుతుంది. ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్. అపవాది రూపం తెలుస్తుంది, అపవాది వ్యవహారం తెలుస్తుంది. భూమి మీద ఉన్న రాజ్యాలు వేరైపోతాయి. వాళ్లకు వాళ్ళు ఘోరమైన యుద్ధాన్ని చేసుకుంటారండి. మహాయుద్ధం జరుగుతుంది. ఆ తరువాత అపవాది నరకాలు పడతాడు. అగ్ని ఆరక, పురుగు చావక, యుగాయుగాలు మండే గుండము, ఆరని మంటలు, తీరని వేదన, అమ్మో అయ్యో కుయ్యో మరో అంటూ యుగ యుగాలు భగభగ తగలబడతారు. రక్షించబడని వారితో కూడా అపవాది అగ్నిగుండంలో వేయబడతారు. ఆ తరువాత పాపుల అంచె తీర్పు జరుగుతుంది. దీన్ని వైట్ థ్రోన్ జడ్జిమెంట్ అంటాం. ఈ సిరీస్ లో 2వ రాకడ, ఆపరేషన్ జీసస్ క్రైస్ట్ 2వ రాకడ నిర్వహించబడుతుందండి. సిస్టమేటిక్ గా ఒక తంతు తర్వాత మరొకటి, ఒక ఆపరేషన్ తర్వాత మరొకటి, ఇలాగూ జరగబోతుంది. బైబిల్లో స్పష్టమైన ఆధారాలు కనిపిస్తున్నాయి. ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడలేళ్లా వాడు అగ్నిగుండములో పడవేయబడును. పాతాళము తన మృతులను అప్పగించెను, మరణమును పాతాళలోకమును తన మృతులను అప్పగించెను. ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడతాడు. ఇది పాపుల ఆంఛ తీర్పు ప్రియులారా. తరువాత పడిపోయిన దేవదూతలు కూడా తీర్పు తీర్చబడతారు. ఆ తదనంతరం నూతన ఆకాశము, నూతన భూమి, పంచభూతులు మహావేణంతో లయమైపోతాయి. ఒక నూతన ఆకాశము, నూతన న్యూ హెవెన్ అండ్ న్యూ ఎర్త్ దేవుడు ఇవ్వబోతున్నాడు. మనము దాని కొరకు వేచి ఉన్నాము అంటున్నాడు పేతురు. అక్కడ నీతి నివసించును అంటున్నాడు పేతురు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువైన దేవుడు మనకు అనుగ్రహిస్తున్న ఈ క్రమంలో ఆయన ఆగమనం అనే ఈ అంశం, ఇట్ ఇస్ అన్ ఆపరేషన్. దేవుడే నిర్వహించబోతున్నాడు స్వయంగా. అందుచేత ఈ గంభీరమైన సంగతులు జరగబోతుండగా ఆలకిస్తున్న ప్రియులారా, ప్రభుని అంగీకరించకుండా, రక్షించబడకుండా, దేవుని నమ్ముకొనకుండా జీవిస్తే పరిస్థితి ఘోరంగా ఉంటుంది. నిస్సహాయతలో ఉంటాం. వరుసగా ఈ అంశాలన్నీ దాదాపు
ఈ ఆపరేషన్ లో 13 జోన్స్ ఉన్నాయి. సెకండ్ కమింగ్ లో ఫస్ట్ పార్ట్ వరుసగా మనం ధ్యానిస్తే దాదాపు 13 ఆపరేషన్స్ ఉన్నాయి. ప్రభువైన దేవుడు ఇది నిర్వహించబోతున్నాడండి భూమి మీద. ఈ క్రమంలో ఒక ప్రశ్న, ప్రభు నమ్ముకున్నావా? ఈ మాటలు తేలిగ్గా తీసుకుంటే మనం తేలిపోతామండి. ఒకటే సాక్ష్యం, మారిన జీవితాలు చూడండి. దేవుని నమ్ముకోవడం ద్వారా ఈయన ఎంత మారాడా? ఇలాగ మారిన వాళ్ళు ప్రభువు నమ్మడం ద్వారా వచ్చిన మార్పు లోకంలో ఎవరి ద్వారా రాదు. ఈ సత్యాన్ని గ్రహించాలి. ఇది రుజువు. రక్షించబడిన వారు రుజువు, ఈ ప్రయత్నాలు రుజువు, ఈ పాటలు రుజువు, ఈ సహవాసం రుజువు, ఈ ప్రకటన రుజువు. ప్రియులారా, ఇంకా ఆయన అంగీకరించకుండా ఆయన రాకడను చులకనగా తీసుకుంటే, ఇదే తెస్సలోనికీయులకు 2 పత్రిక రాయబడింది, లోకము లోకులు నెమ్మదిగా ఉన్నది అనుకుంటుండగా స్త్రీకి ప్రసవవేదన కలిగినట్లుగా ఆకస్మికంగా ఆయన రాకడ తటస్థించును అని ఉంది. అందుచేత ఆ రోజున తప్పించుకునే అవకాశం లేదు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకున్నట్టుగా, అవకాశం ఉండగానే సద్వినియోగం చేసుకున్నట్టుగా ప్రభు దగ్గరికి వస్తే అమోఘమైన భవిష్యత్తు దాచి ఉంచాడు నీ కొరకు. అది మనం అనుభవించడానికి తగిన వాళ్ళమవుతా. తలవంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. క్లుప్తంగా మనకున్న ఈ కొద్ది సమయంలో లేఖనాలను మనం శ్రద్ధగా ఆలకించాలి. తవ్వడి, ఆయన రాకడ ధ్వని, ఆయన రాకడ గంటలు, ఆయన రాకడ సైరన్ వినబడింది బాబు. అమ్మా, నిర్లక్ష్యం చేస్తే ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన ఎలాగూ తప్పించుకుంటా. అందుచేత బాబు, అమ్మా, దేవుని నామంలో మిమ్మల్ని బతిమలాడుతున్నా. ప్రభు నమ్ముకుని నీవు నీ ఇల్లు దీవించబడాలని, నీవు నీ ఉద్యోగం దీవించబడాలని, నీవు నీ పిల్లలు పరలోక రాజ్యానికి వారసులు కావాలని, 1000 ఏండ్ల పాలనలో ఉండాలి అని, ప్రభుతో కూడా సదాకాలము జీవించాలని చేస్తున్న ప్రయత్నం అండి ఇది. ఈ ప్రయాస అదే. అందుచేత ప్రభువా, నీ రాకడ మా గుండెల మీద ధ్వని చేస్తున్నదయ్యా. అపవాది క్రూర ముఖము గలవాడు లోకంలోనికి ప్రవేశించడం మెల్లగా ప్రపంచం వాడి స్వాధీనం కాబోతున్నది. నీ పిలుపు మాకు వినబడుతున్నది ప్రభువా. మిమ్మల్ని దాటి వెళ్ళలేను. నీ కుమారుడిగా, నీ కుమార్తెగా ఉండడం కంటే నాకు మరో భాగ్యమేముంది ప్రభువా. నన్ను అంగీకరించండి. యాక్సెప్ట్ మీ లార్డ్, యాక్సెప్ట్ మీ. నన్ను అంగీకరించండి ప్రభువా. నేను మీ బిడ్డగా ఉండడానికి సిగ్గుపడను, మిమ్మల్ని నమ్ముకోవడానికి సిగ్గుపడను ప్రభువా. ఈ సందేశం ద్వారా మీరు నన్ను దర్శించినందుకు వందనాలు. నన్ను స్వీకరించండి. రిసీవ్ మీ గాడ్, యాక్సెప్ట్ మీ గాడ్ అని దేవునికి ఒక చిన్న ప్రార్థన చేసుకుంటే ప్రభు క్షమిస్తాడు నీ ప్రతి పాపం, రక్షిస్తాడు. రక్షణ లక్షణాలు హృదయం చెప్పన సఖ్యము మహిమాయుక్తమైన ఆనంద సంతోషాలు ఉచితంగా లభిస్తాయి. నువ్వు చేయవలసింది ఏమిటి? లార్డ్, forgive me, forgive my sins and accept me and receive me, Lord. I want to be your son, I want to be your daughter, I want to go back to my home as your child, Lord. Forgive me. అని ఒక చిన్న ప్రార్థన చేయగలవా? అలాగ చేయడానికి, మనసులో చేసుకోవడానికి ఇష్టపడి ఆయన బిడ్డగా జీవించడానికి ఆశపడితే, ఉజ్వల భవిష్యత్తు పొందడానికి ఇష్టపడితే దేవుని వైపుగా మీ చేతులు చాపండి. ఆయన అంటున్నాడు, నేను నీ చేతిని పట్టుకొని ఉన్నాడు. ప్రభు నీ చేతిని తాకుతాడమ్మా. ప్రభు నీ చేతిని స్వీకరిస్తాడు. దేవునికి మీ చేయి అందించండి. ప్రభు అయిన దేవుడు నీతో ఉంటాడు, నీలో ఉంటాడు, నీ వెంట, నీ ఇంట ఆయన ఉంటాడు బాబు. డోంట్ మిస్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, కృపల దేవా, మీకు స్తోత్రాలు. మీ ఆశీర్వాదాలు, హృదయంలో ఆనందం, గృహంలో సమృద్ధి, పాప క్షమాపణ అనుభవం కలిగిన వారై జీవించడానికి మీ దీవెన కోరుతున్నాం. మీరే మహిమ పొందమని ప్రభు నాలో ఉన్నాడు, నాతో